5 years. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించారు, వద్దురా బాబు అని వెళ్ళిపోయారు. మరీ ముఖ్యంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ విషయంలో అయితే ఐ థింక్ ఫారిన్ కంట్రీస్ చెందినటువంటి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏపీ పనులు తీసవతల పడేశారు. అసలు అటువంటి ముఖ్యమంత్రి అదే పరిపాలనేనా? ఏం జరుగుతుంది అసలు? సెంట్రల్ గవర్నమెంట్ చూడదా ఏంటిది అని చెప్పేసి. ఎందుకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్నప్పుడు సోలార్ అండ్ విండ్ ఎనర్జీకి సంబంధించి పునరుత్పాదక శక్తి అన్నట్టు మార్కెట్లో థర్మల్ పవర్ వచ్చేసి అది ఒక్కోసారి 5 రూపాయలు కాదు 10 రూపాయలు 20 రూపాయలు కూడా ఉంటుంది. జగన్ రెడ్డి కొన్నాడు ఆయన హయాంలో కేపీలో కరెంట్ లేక. బట్ వీళ్ళు మాత్రం ఒకే రేట్ కాన్స్టెంట్ రేట్కి ఇస్తామన్నారు. దాని ద్వారా ప్లస్ కానీ కాదుకూడదు అన్నాడు. దాంతో వాళ్ళు పారిపోయారు. వైజాగ్లో డేటా సెంటర్ కానీ, తర్వాత ప్రకాశం జిల్లాలో పేపర్ పరిశ్రమ కానీ, తర్వాత అనంతపురంలో జాగి డ్రాయర్ల కంపెనీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. అంతేందుకు మన గల్లా జయదేవి తీసుకోండి, ఒరే నీకు దన్నవరావు అని చెప్పేసి ఏపీని వదిలేసి ఏకంగా తెలంగాణకు వచ్చాడు ఆ మనిషి అయితే. సో ఈ వేళ నేను చెప్తుంది ఏంటిది, జగన్ రెడ్డి హయాంలో భయపడనటువంటి ఇండస్ట్రియలిస్ట్ లీడర్. జగన్ రెడ్డి హయాంలో ఏపీలో పెట్టుబడి అంటే వామ్మో అని చెప్పేసి దూరం ఉన్నటువంటి వ్యక్తులు బోల్డ్ ఎంతమంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి పెట్టుబడులు పెడతానికి చాలామంది రెడీగా ఉన్నారు. మన ఇండియాలోనే దిగ్గజాలైనటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ పెట్టుబడులు కూడా పెడుతున్నారు. అంటే జగన్ అంటే భయం ఎలా పోయింది? చంద్రబాబు నాయుడు రేపు 2029 వరకు ముఖ్యమంత్రి, అతను మరలాని గెలవాలి అండ్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అని చెప్పేసి మనం చెప్పినట్టుగా చంద్రబాబు గారు ఉంటేనే అన్నట్టుగా అన్నాడు. లేదన్నప్పుడు కూటమి గవర్నమెంట్ ఉండేది ఆగాలన్నా నాకు తెలియదు, తర్వాత మాట్లాడుకుంది. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే రేపు కూటమి గవర్నమెంట్లో ఉన్నటువంటి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీలు వీళ్ళలోనే ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయితే 2029లో కూడా ఓకే. ఒకవేళ ఏదో అనకూడదు కానీ ఘోరాతి ఘోరంగా ఏదన్నా మార్పులు చేర్పులు జరిగి జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే పరిస్థితి ఏంటి అని ఎవరైనా ఆలోచిస్తే ఛాన్సేలా, అది జరగదు. సముద్రంలో ఉప్పు నీరు మాత్రమే ఉండిద్ది, సముద్రంలో మంచినీరు ఉండదు అన్నట్టు వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. కారణం సూది దూరే ఛాన్స్ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్కి ఇవ్వట్లేదండి. మీకు అర్థమవుతుందా? నేను చాలా ప్రాక్టికల్గా పెట్టున్నాను ఆ టైటిల్ కానీ ఆ తమ్నైల్ కానీ. మా నాన్న చెప్తుంటాడు, సూది దూరే సందు ఆ ఛాన్స్ కనుక ఉంటే చాలు మనకు దూసుకుపోవాలమ్మా అనేవాడు. అంటే జస్ట్ ఎంట్రీ కావాలి అంతే. అలా ఇప్పుడు ఏపీకి సంబంధించి మరలా జగన్ వస్తాడు అన్న ఆలోచన ఎవరికి రానివ్వట్లేదు. ఎందుకంటే ఎందుకు రావాలి జగన్, ఏం చేశాడని రావాలి జగన్ అన్నట్టు ఈరోజు జనాలు అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు చూపిస్తున్నారు. ఏ రకంగా రోడ్లు వేస్తున్నారు, టైంకి పింఛన్లు ఇస్తున్నారు, వాలంటీర్లు లేకుండానే అన్ని పథకాలు అందుతూ ఉన్నాయి. సచివాలయ సిబ్బందికి కూడా వర్క్ బర్డెన్ తగ్గించి వేరే డిపార్ట్మెంట్కి అసైన్ చేస్తామని చెప్తున్నారు నిన్న కూడా. అండ్ ప్రాజెక్టులకు సంబంధించి పోలవరం కంప్లీషన్ కావచ్చు, అమరావతికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు కావచ్చు, అండ్ వైజాగ్లో వచ్చేటప్పటికేమో మెట్రో కారిడార్లు మొత్తం 4 కారిడార్లు, తర్వాత 4 కారిడార్లు 2 ఫేజెస్. అక్కడ మన అమరావతి విజయవాడ అన్నప్పుడు మొత్తం 2 ఫేజ్లు 3 కారిడార్లు. సో మెట్రో అట్ ది సేమ్ టైం వైజాగ్లో వచ్చేసి భోగాపురం ఎయిర్పోర్టు అండ్ కాకినాడ పోర్టుకు సంబంధించేసి డెవలప్ చేయడం కావచ్చు, మచిలీపట్నం పోర్టు కడుతున్నారు. ఇలా చూసుకుంటున్నప్పుడు రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో ఏపీ ఇండియాలోనే నెంబర్ 1గా ఉండబోయింది రేపు 2029 ఎన్నికల నాటికి. అది బాగాలేదు అని వైసీపీ చెప్పగలుగుతారు ఒకళ్ళన్నా? ఇది బాగాలేదు అని వైసీపీ కొట్టేస్తని చెప్పేసి అనగలుగుతారా? లేదు. తర్వాత పథకాల విషయానికి వద్దాం. ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పింఛను పెంచారు, ఇస్తున్నారు. అండ్ డిఎస్సికి సంబంధించేసి ఆల్రెడీ కోచింగ్లు ఇస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ సంస్థ క్లారిటీ రాగానే నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. అండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. అండ్ ఆల్రెడీ రేషన్ కార్డులకు సంబంధించేసి నిన్న 1వ తారీఖు నుంచి డిసెంబర్ అప్లై చేసుకోమని చెప్పున్నారు. రేపు డిసెంబర్ 28వ తారీఖు వరకు మీ ఊరిలో కానీ మీ వార్డులో సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు అందులో మార్పులు చేర్పులు కావాలంటే అప్లికేషన్ పెట్టాలి. కొత్తగా రేషన్ కార్డు పెట్టుకోవాలన్నప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. మీ అందరూ కూడా స్క్రూటినీ చేసుకొని రేపు జనవరి నుంచే మీకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. అండ్ ఆ కొత్త రేషన్ కార్డుల మీద అధికారులు బొమ్మలు ఎవరు ఉండవు. జగన్ బొమ్మ చూసి దిష్టి బొమ్మ ఏంటారు మా దాని మీద అని బాధపడ్డ వాళ్ళు ఉన్నారు.
అలా ఈసారి ఉండవు. సర్టిఫికెట్ల సంబంధించి ఎక్కడ డిలే లేకుండా ఇన్ టైంలో సచివాలయ సిబ్బంది ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే ప్రభుత్వ పరంగా సేవలు ఏవైతే అందాల్సి ఉన్నాయో అందుతున్నాయి, పథకాల పరంగా ఏవైతే అందాల్సి ఉన్నాయో అవి అందుతున్నాయి. ఎక్కడ కూడా మామూలు లేవు, మధ్యలో ఇబ్బంది పెడతాలు లేవు, మధ్యలో వాళ్ళు వీళ్ళు డబ్బు పారిపోవటాలు లేవు. అండ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇన్ టైంలో జీతాలు అందుతున్నాయి. వారికి సంబంధించేసి పని భారం పెరగకుండా త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ స్ట్రెంత్ పెంచుతున్నారు. పోలీసులకు సంబంధించి వాళ్ళ సంరక్షణకు సంబంధించి మొన్న 800 కోట్లు కేటాయించారు, వాళ్ళకి ఇన్ టైంలో జీతాలు ఇస్తున్నారు. సో ఇలా చెప్పుకుంటే పోతే గతంలో ఉన్న పొలిటికల్ ప్రెజర్ ఇప్పుడు లేకుండా స్వంతగా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసేలా చేస్తున్నారు. ఇదిగో ఈ డిపార్ట్మెంట్లో ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్ మీద ఏదో తెలిసిన వ్యతిరేకత ఉంది అనుకోవడానికి లేదు. అన్ని చోట్ల పాజిటివ్ వైబ్రేషన్సే. ఇక పిల్లలకు సంబంధించి, విద్యకు సంబంధించి వాళ్ళ టీచర్లు కానీ మాస్టర్లు కానీ చదువు విషయం అంటే చదువు అంతే, ఇక మిగతా వాటిలో ఏలు పెట్టద్దు. వాటికి మరలా స్టాఫ్ని రిమైనింగ్ వాళ్ళని రిక్రూట్ చేయడం కావచ్చు, కొత్తగా ఇవ్వడం కావచ్చు, అలా చేస్తున్నారు. ఎక్కడైతే అర్ధాంతరం నిలిచిపోయిన పనులు ఉన్నాయో స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ అవి కంప్లీట్ చేస్తున్నారు. అండ్ వీరికి ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటున్న చదువు అయిపోయిన వాళ్ళకి సంబంధించేసి మొన్న మంగళగిరిలో పెట్టున్నారు ఒకటి, అండ్ ఇంకొకటి ఎక్కడ పెట్టబోతున్నారు. ఆల్రెడీ కంటిన్యూగా ఇది నడుస్తూనే ఉంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్ని. ఎలా పెద్ద పెద్ద కంపెనీల ఉద్యోగాలే కాదు, చిన్న చిన్న వాటిలో కూడా చేయగలిగి మన కళ మీద నిలబడాలన్నట్టుగా. సో గవర్నమెంటే రిక్రూట్మెంట్ మేళాలన్నట్టుగా, జాబ్ మేళాలన్నట్టుగా పెడుతున్నారండి. వీళ్ళు ఏదైతే చెప్పున్నారో మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి దానికి కట్టుబడి ఉన్నారు. ఆ రకం అడుగులు వేస్తున్నారు వీళ్ళు. అండ్ శ్రీ సిటీలో కొత్త కంపెనీలు మొన్న మళ్ళీ కొన్ని వచ్చున్నాయి. ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైవేట్ సెజ్ అన్నట్టుగా శ్రీ సిటీ నిలబోతా ఉంది ఇప్పుడు. శ్రీకాకుళం మొదలుకొని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఈ ఉమ్మడి 13 జిల్లాల విషయంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క గుర్తింపు దక్కేలాగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ డెవలప్మెంట్ని డీసెంట్రలైజ్ చేస్తూ ఉన్నారు, ఒక చోట కాకుండా. అమరావతి విషయాన్ని కనుక వచ్చినట్టయితే అమరావతిలో ఇదిగో పలానా పెద్ద రోడ్డు ఉందంటే దాని కనెక్టివిటీ వచ్చేసి ఈ చెన్నై కలకత్తా హైవే కనెక్ట్ అయ్యేలా చేస్తున్నారు. అండ్ అటు వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చేవాడికి మళ్ళీ కనెక్టివిటీ ఉండే విధంగా రోడ్లు, రైల్వేలు, కృష్ణానది మీద బ్రిడ్జిలు, అండ్ అమరావతి చుట్టూతో వచ్చేసి రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఏకంగా 3-4 జిల్లాలు కలుపుతూ ఉన్నాయి. సిఆర్డీఏ పరిధిని పెంచారు. రానున్న రోజులలో ఈ అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇది మొత్తం కలిసి ప్రపంచంలో ఒక పెద్ద మహానగరం అన్నట్టుగా ఉండబోతా ఉంది. ఇవన్నీ కూడా కనిపించే విధంగా 2029 నాటికి సిద్ధం చేయబోతున్నారు. అన్నింటికి మించి మరీ ముఖ్యంగా అమరావతి ఏపీ రాజధాని అన్న వేలో గెజిట్ అండ్ కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచేసి క్లారిటీ మోడీ రూపంలో త్వరలో ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ ఇచ్చారు, అఫీషియల్గా ఇవ్వబోతున్నారు. దెన్ ఆ సమయంలో మోడీ చెప్పేది ఉంటుంది కొన్ని విషయాలు. ఒక్కొక్క మాట వైసీపీకి తోటలాగా తగులుతాయి. వైసీపీకి సంబంధించి యముడు అన్నట్టుగా ఆ రోజు మోడీ కనిపిస్తాడు. ఏ రకంగా ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది నిజం, ఏది అబద్ధం మొత్తం మోడీ చెప్తాడు. దెన్ వైసీపీ ఇంకా కోలుకోలేదు అండ్ వైసీపీని ఒక రకంగా కప్పేయటమే ఇంకా. అందుకే మోడీ యముడు వైసీపీకి అని చెప్పేస్తాను. ఎందుకంటే లెక్కలు మొత్తం తేల్చేది మోడీనే. ఇంకా వైసీపీ ఉన్నప్పుడు ఏం తేలింది, కూటమి ఉన్నప్పుడు ఏం తేలింది, ఏపీలో ఏం కనపడింది అని చెప్పేసి లెక్కలు మొత్తం తేల్చుతాడు, వైసీపీకి పాడి కట్టేస్తాడు. అండ్ ఈలోపు జగన్కి సంబంధించి సుప్రీంకోర్టులో హీరింగ్లు ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి. నాకు తెలిసి సిబిఐ కేసులో, ఈడీ కేసులో త్వరలో మూసేస్తారు, లోపలికి వెళ్తాడు. సో మొత్తంగా ఏపీకి వైసీపీ నుంచి విముక్తి. ప్రతిపక్షం కాదు కదా, అసలు అడ్రస్ రాజకీయం కూడా ఉనికిలో ఉండదు. అదే ధైర్యం ఈరోజు ఇండస్ట్రీస్లందరూ కూడా చంద్రబాబు నాయుడు చూపించాడు, కల్పించాడు, కళ్ళ ముందు కనిపించేలాగా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఇది విషయం.